చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు కేవలం మందుగుండు సామగ్రి వల్ల మాత్రమే జరిగిందని, ఇతర పేలుడు పదార్థాలు లేవని కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ నాయుడు తెలిపారు. పేలుడు ఘటన జరిగిన చల్లపల్లి పోలీస్ స్టేషన్ని ఆయన పరిశీలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, గాయపడిన పోలీస్ సిబ్బందికి మెరుగైన వైద్య చికిత్స అందుతోందని చెబుతున్న అడిషనల్ ఎస్పీ నాయుడుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. చల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఈ పేలుడికి సంబంధించి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది. అడిషనల్ ఎస్పీ ప్రస్తుతం నాయుడు మనతో ఉన్నారు. సార్, ఏంటి ప్రాథమికంగా ఏం గుర్తించాం పేలుడికి? ప్రాథమికంగా ఏంటంటే ఈ ఫైర్ క్రాకర్స్ సీజ్ చేసిన వాటిని, ఇల్లీగల్ గా ఉన్న వాటిని సీజ్ చేసి పెట్టినారు. కోర్టులో డిస్పోజ్ అయిపోయినాక వాటిని కోర్టు ఆర్డర్స్ ప్రకారము ఈ రోజు డిస్పోజ్ చేయడానికి తీసుకొచ్చి పంచనామాకు ప్రిపరేషన్ చేస్తా ఉంటే యాక్సిడెంటల్గా జరిగింది. దానికి మించి జరిగింది. అంటే సార్, పేలుడు దాటిని చూస్తే మొత్తం అంతా కూడా ధ్వంసమైన పరిస్థితి. అంటే అంత ఎఫెక్ట్ అనేది ఏటి వల్ల అనేది అది నంబర్ ఆఫ్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల, ప్లస్ ఉల్లిపాయ బాంబులు అంటే కిందకి ఇసిరితే సెల్ఫ్ బస్ట్ అవుతాయి, అవి ఉండడం వల్ల ఇది జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ లో బాక్స్ లో టపాకాయలు కూడా కింద పడినట్టుగా గుర్తించినట్టుగా కూడా ఎస్పీ చెప్తా ఉన్నారు విజయవాడలో. అదే బాక్స్ లో తీసుకొచ్చి పెట్టిన వాటిలో పడిన దాని వల్ల యాక్సిడెంట్లు అదే కదా చెప్తున్నారు. యాక్సిడెంట్ వల్లనే జరిగింది. ఇంకేం ఏదంటే వేరే ఉద్దేశం. స్టాఫ్ 6 గాయాలైనట్టుగా చెప్తున్నారు. ఎలా ఉంది? సింపుల్ ఇంజరీస్ ముగ్గురికి కొద్ది గ్రీవియస్ ఇంజరీస్, అంటే గ్రీవియస్ అనలేం కానీ కొద్ది మేజర్ గా జరిగి ఉన్నాయి. వాటిలో ఎస్ఐ గారి కాళ్లకు జరిగాయి. మిగతా ఇద్దరికి కొద్ది ఇంజరీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు డాక్టర్ గారు. దీని మీద కూడా కేసు నమోదు అయింది కదా సార్? ఖచ్చితంగా కేసు నమోదు. ఇది మొత్తంగా ఘటనకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతూ ఉంది. అనుకోకుండా అంటే ఈ ఏదైతే సీజ్ చేసిన మందుగుండు సామాగ్రి ఉందో వాటిని కోర్టుకి ఆదేశాల ప్రకారం తరలిస్తున్న సమయంలో ఒక బాక్స్ లో ఉన్నటువంటి టపాకాయలు కింద బాక్స్ ఓపెన్ కావడంతో కింద పట్టడం, దానివల్ల అవి పేలటంతో ఈ పేలుడు సంభవించినట్టుగా ప్రాథమికంగా గుర్తించినట్టుగా అడిషనల్ ఎస్పీ నాయుడు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి 5గురికి గాయాలైన వాళ్ళకి చికిత్స కూడా అందిస్తా ఉన్నాము. ఘటనకు సంబంధించి కూడా ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి విచారణ అయితే చేస్తున్నట్టుగా అడిషనల్ ఎస్పీ నాయుడు అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్, ఎన్టీవీ, చల్లపల్లి నుంచి.